సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా త్రిపుల్ ఆర్ రింగ్ రోడ్ విషయంలో కావచ్చు, రైల్వే ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, వీరు కూడా ఉత్తరాలు రాశాను నేను. అసలు అభివృద్ధిని అడ్డుకోవడం కోసం తెలంగాణ ఏమన్నది రేవంత్ రెడ్డి సొంత జాగిరా ఇది. రేవంత్ రెడ్డి మనది, తెలంగాణ ప్రజలది. రేవంత్ రెడ్డి ఈరోజు ఉంటారు, రేపు పోతాడు. కానీ తెలంగాణకు న్యాయం జరగాలని కోరుకుంటాము, తెలంగాణ అభివృద్ధి జరగాలని కోరుకుంటాము, తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బలం పెరగాలని కోరుకుంటాము, ప్రజలకు మేలు జరగాలని కోరుకుంటాము. అంతే తప్ప రేవంత్ రెడ్డి మీద కోపంతో తెలంగాణను అభివృద్ధిని అడ్డుకునేటువంటి అజ్ఞానం కామ్యమైన విషయాన్ని అర్థం చేసుకోవాలి. అసలు రేవంత్ రెడ్డిని కూడా వ్యక్తిగతంగా మాకు ఎందుకు విమర్శించాలి? మేము కేసీఆర్ ఉన్నప్పుడు వ్యతిరేకించలేదు అభివృద్ధిని, రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు వ్యతిరేకించము. కేరళలో కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నా అక్కడ వ్యతిరేకించము, తమిళనాడులో డిఎంకే ప్రభుత్వం ఉన్నా వ్యతిరేకించము, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నా వ్యతిరేకించము. అనేక రకాల అభివృద్ధి కార్యక్రమం అమలు చేస్తూ ఉన్నాము. దేశంలో 7 టెక్స్టైల్ పార్కులు వస్తే ప్రధానమంత్రి గారితో మాట్లాడి ఒప్పించి తెలంగాణకు ఒక ప్రాజెక్టు తెచ్చాను. ఇండస్ట్రియల్ పార్కులు వస్తే తెలంగాణకు ఒకటి తీసుకొచ్చాను. రీజనల్ రింగ్ రోడ్డు తెలంగాణ కోసం వచ్చింది. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు వివరం ఎట్లుందంటే, ఖాళీ పాత్రలు పెద్ద శబ్దం చేస్తాయి. రేవంత్ రెడ్డి గారు వివరం అట్లనే ఉంది. నేను విలువలకు ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తిని, ప్రజల పట్ల విశ్వసనీయతకు కట్టుబడి ఉంటాను, నైతిక విలువలతో కూడినటువంటి రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తాను. అంతే తప్ప ప్రాజెక్టులు అడ్డుకోవడము ఇతరత్రో ఊహించడం కూడా కష్టం. నా తరఫున ఆ రకమైనటువంటి చర్యలు ఎవరైనా ఊహించడం కూడా తప్పే అని సందర్భంగా వహిస్తున్నాం. అదే కాకుండా చిన్నప్పటి నుంచి కూడా ఒక సిద్ధాంతానికి కట్టుబడినటువంటి వ్యక్తిని కాబట్టి ఈ తాటాకు చప్పులకు భయపడే వ్యక్తిని కూడా కాదు. నేను తప్పు చేయనప్పుడు అసలే భయపడను, తప్పు జరిగితే ఒకవేళ పొరపాటున విధానం మార్చుకుంటాను తప్ప వైఫల్యాలను, అవాస్తవాలను, అసమర్థతను నా మీద రుద్దితే అది మంచిది కాదు. నా మీద రుద్ది తప్పించుకునేటువంటి కుట్ర రేవంత్ రెడ్డి గారు తన వైఫల్యాల నుంచి చేస్తూ ఉన్నారు. నేను కానీ మా పార్టీ కానీ మేము గత పార్లమెంట్ ఎన్నికల్లో ఈరోజు దేశంలో అధికారంలో ఉన్నాం కాబట్టి ఏవైతే దేశ ప్రజలకు హామీ ఇచ్చామో దానికి కట్టుబడి ఉండి ప్రతి ఒక్కొక్క హామీ అమలు చేయాల్సినటువంటి బాధ్యత మాది. అమలు చేసి చూపిస్తాం, చేస్తూ ఉన్నాం. హామీల కట్టుబడి పనిచేస్తామని కూడా మనం చేస్తా ఉన్నాం.